ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి పేరున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 5, 6 వచనాలు. నిర్గమకాండము 20వ అధ్యాయము 5, 6 వచనాలు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల పర్యంతము తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్నిన వారిని 1000 తరముల వరకు 1000 తరముల పర్యంతము కరుణించువాడనై ఉన్నాను. మరొకసారి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల పర్యంతము తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల పర్యంతము కరుణించువాడనై ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, నేను రోషము గల దేవుడను అన్నారు. మీ రోషమును మేము పరీక్షించక, మీ రోషానికి మేము బలికాక, మీ ప్రేమను మాత్రమే పొందుకొని మీకు లోబడి బ్రతుకుతూ మీతో ఉండడానికి మమ్మను సిద్ధము చేయమని ఈ సందేశం ద్వారా నన్ను నీ ఆత్మతో నడిపించి అందరికీ కూడా ప్రభు అర్థమయ్యే రీతిలో మీ యొక్క రోషము న్యాయము గలదని, మీ ప్రేమ శాశ్వతమైనదని అర్థము చేసుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు ప్రతి వారిని సిద్ధపరచుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ అధ్యాయం ఈ భాగం ఈ మాట దేని విషయంలో ఆయన అంటున్నాడంటే, పైన ఆకాశమందు కానీ క్రింద భూమి యందు కానీ భూమి క్రింద నేల యందు కానీ ఉండు ఏ రూపమున నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడి నమస్కరించకూడదు అని చెప్పి, అలా చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఈ విషయాలు ఆయన చెబుతున్నాడు. అంటే కేవలము దేవునికి మాత్రమే మహిమ కలగాలి, కానీ దేవుడు కాని వారికి మహిమ కలగడానికి వీలు లేదు. దాని శిక్ష, దాని యొక్క ఉగ్రత ఎలా ఉంటుంది అంటే చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా నడిచేటటువంటి వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఆయన ఆజ్ఞలను తూచా నెరవేర్చాలి. నెరవేర్చినప్పుడే ఆ యొక్క ప్రేమ, దేవుని ప్రేమ మనకు తెలుస్తుంది. లేకపోతే ఉగ్రతకు బలి కావలసిన వారమే. అందుకే దేవుడు మనల్ని ఉగ్రత పాలవడానికి పిలవలేదు, పరిశుద్ధపరచడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఇది మర్చిపోకూడదు. శిక్షించబడడానికి ఆయన పిలవలేదు, కేవలం పరిశుద్ధులగుట కొరకు మనల్ని పిలిచాడు. ఆయన రాజ్యములో మనల్ని చేర్చుకున్న కొరకు ఆయన ఎన్నుకున్నాడు. అందుకు విభుదోత్కాండం, ద్వితీయోపదేశకాండం తీయండి,
4వ అధ్యాయం 24వ వచనంలో నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు అన్నాడు. నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. దహించు అగ్ని. అవును, ఆయన ఏమైనా చేయగలడు. సొదొమ గొమొర్రాలను అగ్నిగంధకాలతో కాల్చేశాడు. అందుచేత నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమనే మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ క్రొత్త నిబంధన అంతా ఆయన మాటలను వింటూ ఆయన సంఘములో జీవిస్తూ అనేక పత్రికల ద్వారా ఆయన సువార్తల ద్వారా మనం బలపడుతూ చక్కగా లోబడి ఏ విధమైనటువంటి ధర్మశాస్త్రపు ఆజ్ఞలు మన మీద లేకుండా మనల్ని ఆయన ప్రేమతో కాపాడుతూ సులువుగా మనల్ని తప్పించి నిత్య జీవం వైపు నడిపించటానికి ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాక్యాన్ని చూస్తే నేను రోషము గల దేవుడను అంటున్నాడు. రోషము గల దేవుడను అంటున్నాడు. దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాను అంటున్నాడు. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 32:18లో నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. వేవేల మందికి కృప చూపుతూ తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. తండ్రుల దోషం ఎవరి మీదకి వస్తుందట? పిల్లల మీదకి. యేసు ప్రభు చెప్పిన సందర్భాలు అయితే అవి ఉన్నాయి, కానీ వీడు ఎవరు పాపం చేశాడు, వీడు ఎవరు పాపము చేస్తే వీడు గుడ్డివాడుగా పుట్టాడు అంటే వీడు పాపము చేయలేదు, వీడు తల్లిదండ్రులు పాపము చేయలేదు, దేవుని మహిమపరచడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. అంటే మాటకు తప్పనిసరిగా ఈ మాట వస్తుంది. ఎవరు పాపము చేశారో, మరి వాడి తల్లిదండ్రులు పాపము చేశారేమో, వాడు కుంటివాడుగా పుట్టాడు, వాడు గుడ్డివాడుగా పుట్టాడు అనేటువంటి మాట వస్తుంది. అయితే ఇక్కడ దీని ప్రకారముగా చూస్తే ఏమంటున్నాడు? నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేస్తావు. పిల్లల ఒడిలో వేస్తావు. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబం ఏమిటండి ఎలాగైంది అంటే, వాళ్ళ అమ్మా నాన్న ఎంత భయంకరంగా బ్రతికారో, వాళ్ళ అమ్మా నాన్న ఎంత భయంకరంగా బ్రతికారో ఆ బ్రతుకు బిడ్డలకి శాపమైంది అంటుంటారు. ఆ బ్రతుకు వారి బిడ్డలకు ఏమైంది? శాపమైంది. అవును కదండి. తల్లిదండ్రులు బాగా ఉంటే, వారు మంచి క్యారెక్టర్ కలిగిన వారు ఉంటే, వారి పిల్లలకు వివాహాలు అవ్వాలంటే సులువుగా అవుతూ ఉంటాయి. వారి క్యారెక్టర్ సరిలేని వారుగా ఉంటే వారికి వివాహాలు అవ్వాలన్నా ఏ కార్యక్రమాలు చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటాయి. అంటే తల్లిదండ్రులను బట్టే పిల్లలకి. అయితే మరి దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము దేవుడు పరిశుద్ధుడై ఉన్నప్పుడు దేవుని పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకే నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల పర్యంతము తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు అన్నాడు. 3-4 తరాలట తండ్రుల దోషాలు ఎవరి మీదకి వస్తాయట? కుమారుల మీదికి.
తండ్రుల దోషాలు కుమారుల మీదికి. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆలోచించు. దేవుని వాక్యం చాలా తేటగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు మనల్ని ఆలోచింపజేసే విధంగా ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏమిటంటే 3-4 తరాలు పర్యంతము తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పిస్తా ఉంటాను అన్నాడు. యెషయా గ్రంథం 65:7 చూడండి. యెషయా గ్రంథం 65:7, నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషమును బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయుదును. వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయుదును. ప్రభువు కూడా అన్నాడు, మీ కొలిచిన కొలతతోనే మీకు కూడా ఇవ్వబడను. మీరు దేంతో అయితే కొలుస్తారో దానితోనే మీకు కొలుస్తారు. మీరు ఏదైతే విత్తుతారో అదే పంటను మీరు కోస్తారు. ప్రభువారు చెప్పారు, మీరు ఏమి విత్తుతారో, నువ్వు మోసం చేస్తూ సంపాదిస్తున్నావా, అది నీ కొడుకు చూసి అదే మోసాన్ని చేసి సంపాదిస్తూ గొప్పవాళ్ళు అవుతూ ఉంటే, దేవుడు మాత్రం ఉగ్రతకు బలయ్యేటటువంటి విధంగా సిద్ధం చేస్తున్నాడు. ఉగ్రతకు బలయ్యే విధముగా సిద్ధం చేస్తున్నాడు. అందుకే మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోస్తాను. ప్రతీకారము కొలిచే దేవుడు. అందుకే ఆయన రోషము గల దేవుడు. కొన్ని కుటుంబాలను మనం ఇక్కడ చూద్దాం, కొన్ని ఫ్యామిలీలను మనం చూద్దాం. ఇప్పుడు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో కూడా చూడండి, 24వ అధ్యాయం 10వ వచనంలో, నేను వారికిని వారి పితరులకి ఇచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపోయే వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారికి పంపించెదను. వారి పితరులకి ఇచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపోయే వరకు. అంటే దేవుని ఉగ్రత ఎలా ఉందో చూసారా? దేవుని రోషం ఎలా ఉందో చూసారా? ఆలోచించండి. దేవుని రోషం ఎలా ఉందో చూడండి. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తాను, నేను వారి పితరులకు ఇచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపోయే వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోకి పంపెదను. ప్రియులారా, ఆలోచన చేయండి. అందుకే దేవుని ఉగ్రతకు బలి కాకూడదు. దేవుని ఉగ్రతకు బలి అయితే చాలా ప్రమాదం. మోషే గారు మంచి దైవజనుడు. మోషే గారు మంచి దైవజనుడైతే ఆ మోషే గారు అక్క ఉంది. మోషే గారికి ఒక అన్నగారున్నాడు. మోషే గారికి అక్క ఉంది, మోషే గారికి అన్నగారున్నాడు. ఈ అన్నగారు అక్క మిరియాము ఏం చేశారు, ఏం మాట్లాడుకున్నారు? ఇక్కడ చూద్దాం, చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయానికి వస్తే ఇక్కడ దేవుని యొక్క కోపం ఎలా ఉందో మనకి కనబడుతుంది వ్యక్తుల మీద. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను. కనుక అతడు పెండ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. ఎవరు వీరు? అన్నగారు, అక్కగారు.
అన్నగారు అక్కగారు, అన్నగారు అహరోను గారు, అక్కగారు మిరియాము గారు అతనికి విరోధముగా మాట్లాడిరి. మోషే గారు వివాహం చేసుకున్నాడని, కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉన్నాడని, అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడుకుంటున్నారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా, మోషేకు చెప్పాడా దేవుడు? మాకు చెప్పడా దేవుడు? ఆ దేవుడు మాకు చెప్పలేదా అని చెప్పేటటువంటి మాటలు. ఇక్కడ మోషే మాత్రమే పలికినా ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాను. వాళ్ళు అనుకున్నారు, అహరోను మిరియాములు ఎవరి గురించి సణుక్కున్నారు? మోషే గురించి సణుక్కున్నారు. మోషే గురించి సణుక్కున్న తర్వాత అక్కడ జరిగింది ఏమిటంటే, సణుగులు మనకు వినపడవని అనుకుంటాం, మనకు వినపడకపోవచ్చు మనుషులకి. కానీ ప్రతి సణుగు కూడా దేవునికి వినపడుతుంది. ప్రతి సణుగు కూడా దేవునికి వినపడుతుంది. గ్రంథములో చూస్తే అతను లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ యొక్క ప్రార్థన చేస్తున్నటువంటి పరిసయ్యుడు మనసులో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ సొంకరి వలె ఉండనందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని మనసులో ప్రార్థన చేస్తున్నాడు. నేను వారి వలె లేను, వీరి వలె లేను, మనసులో ప్రార్థన చేస్తున్నాడు. అది ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. అందు గురించి వారు మాట్లాడినటువంటి మాటలు ఏమైనా సరే ఉంటే అవి దేవుని దృష్టికి వెళ్తాయి. సర్వాంతర్యామి, ఆయనకు అసాధ్యమైనది లేదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ మిరియాము అహరోనులు మాట్లాడుకుంటే సణుగులే. ఆ సణుగులు వస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడు? మిరియాము అహరోనుల్ని రమ్మన్నాడు, పిలుస్తున్నాడు. ఇక్కడ చూడండి, యెహోవా మాట వినెను. 3వ వచనములో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాడు. చూసారా? మోషే చాలా సాత్వికుడు. మీ ముగ్గురు కూడా ఒకసారి రండి, మీరు ముగ్గురు కూడా ఒకసారి వస్తే నేను మాట్లాడతాను, ఆజ్ఞ ఇచ్చాను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గోడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. మోషే నాకు చాలా ఇష్టమైన వాడు, సాత్వికుడు. అటువంటి మోషే గురించి ఎందుకు మీకు వచ్చింది? ప్రియులారా, ఆలోచన చేయండి. సమూయేలు అని పిలుస్తున్నప్పుడు, అయ్యా పిలిచారా అని ఏలీ దగ్గరకు వెళ్ళాడు. ఏలీ దగ్గరకు 2-3 పర్యాయాలు వెళ్ళాడు. కపటము లేని సమూయేలు దేవుడు మాట్లాడుతున్నాడని తెలియలేదు. ఏలీ గారు పిలుస్తున్నాడేమో అని వెళ్ళాడు. దేవుని పిలుపు ఎలా ఉంటుందంటే, విధేయత కలిగిన వారు, నీతిగా ఉండేటటువంటి వారు, యథార్థంగా ఉండేటటువంటి వారితో దేవుడు మాట్లాడతాడు. అందుచేత అట్లా మాట్లాడుతున్నటువంటి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో చూస్తూ ఉన్నప్పుడు మిరియాము అహరోనుల గురించి ఏమవుతున్నాడు? పిలిచాడు, మాట్లాడాడు. అందు గురించి
మోషే సాత్వికుడు. ఎందుకని మీరు అట్లా మాట్లాడారు? ఎందుకని మీకు భయపడలేదు మీరు? యెహోవా కోపము వారి మీదికి రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. చూసారా? రోషము గల దేవుడు ఏమైనా చేయగలడు. రోషము గల దేవుడు ఏమైనా చేయగలడు. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడ్డది. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్ఠరోగం వచ్చేసింది. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడ్డది. క్షణాల్లో జరిగిపోయింది. కుష్ఠరోగం వచ్చేసింది. అహరోను చూశాడు మిరియాము వైపు. అయ్యో అక్క. అహరోను చూశాడు మిరియాము వైపు. అయ్యా, ఇక్కడ అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవం వలె అయిపోయెను. ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. చూసారా? సణుగులు సణిగితే ఊరికే ఉండవు. చూడండి, చాలామంది సంఘంలో ఒకరు బాగా ఉన్నారంటే, ఒకవేళ సంపదలో ఉన్నారంటే, వాళ్ళు బాగా ఆస్తి సంపాదించుకుంటున్నారంటే సణుగుతూ ఉంటారు. సణుగుతూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చాడులే, సంతోషిద్దాం, వారు బాగుంటే రేపు మనము కూడా బాగుంటాం అనేటువంటి ఆలోచనతో ప్రార్థనలతో కలిపి వెళ్ళాలి. కానీ ఈ సణుగులు సణిగితే ఏమవుతుందో తెలుసా? నీకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, నిద్ర పట్టదు, ఏమీ అవ్వదు. నీ పాపం పెరిగిపోతా ఉంటుంది. అవును కదా? దానివల్ల నీకేమైనా కలిసి వస్తుందా? నీ ప్రక్కవారు బాగున్నప్పుడు నీవు కూడా వారితో పాటు ఏమవ్వాలి? సంతోషించు, ఆనందించు. అంతేగాని నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు అని సణుగుడు, ఆ రోగము చాలా భయంకరమైనది. ఇక్కడ సణుగుడు మిరియాముకి ఏమొచ్చింది? కుష్ఠము తెచ్చిపెట్టింది. కుష్ఠము తెచ్చిపెట్టింది. ప్రియమైన సహోదరుడు, ఆలోచన చేయండి. ఇక్కడ పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములోని పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయకుమని ఆమెతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె పాళెము వెలుపట 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. చూసారా? శిక్షలు ఎలా ఉన్నాయో చూసారా ప్రియులారా? ఒకరి మీద ఒకరు సణుక్కోకండి. దేవుడు చూస్తున్నాడు. న్యాయాధిపతి వాకిట ఉన్నాడు. చాలా జాగ్రత్త. తర్వాత ఆమెను చేర్చుకొనవలెను, ప్రత్యేకముగా ఉండవలెను. తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినముల పాలెం వెలుపటనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగలేదు. తరువాత జనులు హజోరోతు నుండి సాగి పారారణ్యములోనికి దిగారు. చూసారా? 7 దినములు అక్కడ ఆగిపోవలసి వచ్చింది. ఆమె పాళెము వెలుపల ఉండవలసి వచ్చింది. ఆ విధముగా దేవుని యొక్క కోపము ఎలా ఉంటుందంటే చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్రంథములో ఈ 12వ అధ్యాయంలో చూస్తే మిరియాము అహరోనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏమి తెచ్చుకున్నారు? పాపాన్ని కొని తెచ్చుకున్నారు. పాపము ద్వారా ఇంకేమి తెచ్చుకున్నారు? కుష్ఠాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరుడు ఆలోచన చేయండి. ఆయన రోషము గల దేవుడు.
ఆయన రోషము గల దేవుడు. 3-4 తరముల పర్యంతరము తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తున్నాడు. వేవేల మందికి కృప చూపుతున్నాడు. తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేస్తున్నాడు. మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతం మీద ఈ జనులు దూపము వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచి నేను పోస్తాను. అందు గురించి చాలా జాగ్రత్త. మోషే సాత్వికుడు, నాకిష్టమైనటువంటి వాడు. మోషేని గురించి ఇలా మాట్లాడవద్దు మీరు. అందుకే మీకు ఇట్లా అయింది. అవును ప్రియులారా, ఈ ప్రకారముగా దేవుడు ఆయన శక్తిని చూపిస్తున్నాడు, ఆయన ఉగ్రతను చూపిస్తున్నాడు, ఆయన కోపాన్ని చూపిస్తున్నాడు. మరి దావీదు గారు కూడా ఏమి చేశాడు? ఇక్కడ మోషే గారు ఇలా అయ్యింది, దావీదు గారు చేసింది కూడా చూద్దామా? 2వ సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనము చూద్దాం. 12వ అధ్యాయంలో విషయాలు చూద్దాం. అంతకంటే ముందు 26-27 వచనాలు చూద్దామా? ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. ఎవరి భార్య? యూరియా భార్య. ఎక్కడుంది ఈమె? ఇప్పుడు ఎక్కడుంది ఈమె? దావీదు దగ్గర ఉంది. దావీదు దగ్గర ఊరియా భార్య ఉంది. గ్రంథం ఎలా వ్రాయిస్తున్నాడో చూడండి. దేవుడు ఇక్కడ దావీదు భార్య అని పెట్టాడా? ఇక్కడ లేదు. ఎవరో భార్య, ఆమెను తీసుకొచ్చి నీ ఇంట చేర్చుకున్నావు దావీదు. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం, ఊరియా భార్య తన భర్తయగు యూరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు ఏం చేస్తుంది? ఏడుస్తుంది, అంగలారుస్తుంది. దావీదు దగ్గర ఉన్న భర్త చనిపోయాడు, యుద్ధంలో చంపబడ్డాడు అని ఏడుస్తుంది. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దుష్కార్యము దావీదు ఇష్టమే దేవునికి, కానీ దుష్కార్యము చేశాడు. అప్పుడు నాతాన్ని పంపించాడు దేవుడు. దావీదు దగ్గరికి ఎవరిని పంపించాడు? నాతాను ప్రవక్తను పంపించాడు. కావున యెహోవా నాతాను దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమునందు 2 మనుష్యులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్డెలను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీయూ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచూ ఉండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి దాని చేతి ముద్దలు తినుచు, దాని గిన్నెలోనిది త్రాగొచ్చు, దాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టుకొనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను అని దావీదుతో నాతాను చెబుతున్నాడు. దావీదు రాజు. అప్పుడు దానికి పరిష్కారం ఏమిటి చెప్పాలి? అప్పుడు దావీదు ఏమంటున్నాడు? దానికి పరిష్కారం ఏమని అంటున్నాడు?
దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. రాజు కదా, అలాగా అలాగా అయితే ఇట్లాంటి కార్యము చేసిన వాడు మరణపాత్రుడు అన్నాడు. అప్పుడు వాడు మరణపాత్రుడు అని చెప్పినప్పుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఈ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని నాతానుతో అన్నాడు. ఎవరు? దావీదుకు అర్థం కాలేదు. ఇలాగ చేస్తే వాడు ఒక గొర్రె పిల్లకు 4 గొర్రె పిల్లలను అతనికి ఇవ్వాలి అని చెప్పేసి అన్నప్పుడు నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నువ్వే. గుండె పగిలింది. ఎవరికి? దావీదుకి. అది అలా రూపకల్పన చేసి చెబుతూ ఇలా జరిగింది. కదా వాక్యాన్ని చూడండి. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక్క చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేదు. వాడి దానిని పెంచుకొని చూడగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలో నిధి త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వాని కుమార్తె వలె ఉన్నది. అంటే రాజు దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎట్లాంటి వారు? కుమార్తెలు, కుమారులు. వాళ్ళకి ఏ లోటు వచ్చిన, రాజు అంటే దేశంలో ఎవరి దగ్గర ఏ లోటు వచ్చినా చూసుకోవాలి. అటువంటి రాజువు నువ్వు ఏమి చేశావు? అది అందు గురించి ఇక్కడ అమ్ముతున్నాడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేశాడు కాబట్టి ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని నాతానుతో అన్నప్పుడు అప్పుడు నాతాను దావీదును చూచి అంటున్నాడు, ఆ మనుష్యుడవు నువ్వే ఇది చేసింది, నువ్వే ఇది చేసింది. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి విడిపించి నీ యజమానుని నగరికి నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలన్నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించాను. ఇది చాలదని నీవు అనుకొనిన ఎడల దాన్ని నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉండేవాణ్ణి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేశావు. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా ఉన్నట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతనిని చంపితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు యూరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. అది దావీదుకు మనశ్శాంతి తన జీవితంలో. ఆ చేసిన ఒక్క పాపం ఏం చేసింది? దావీదుకు మనశ్శాంతి లేకుండా చేసింది. దావీదుకు మనశ్శాంతి లేకుండా చేసింది. ప్రియులారా, ఆలోచన చేయండి. నాతాను వచ్చాడు, నాతాను దేవుడు పంపించాడు, తెలియచేయి. అందుకే ఆ 27వ వచనంలో చివరిని ఏమన్నాడు? అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. నాతాను వెళ్ళి చెప్పు. అంతేనండి. అక్కడ ఏమైంది? నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు యూరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధ కలుగును. నా మాట ఆలకించు. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టిస్తాను. నీవు చూచుచూ ఉండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగిస్తాను. పగటయందు వారు పాపము చేస్తారు. నీవు ఈ కార్యము రహస్యముగా చేశావు కాబట్టి ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటయందే నేను చెప్పిన దానిని చేయింతును. నిజంగా ఎంత ఘోరమంటే దేవుడు
రోషము గల దేవుడను, నేను రోషము గల దేవుడను. మీరంటే నాకు ఇష్టమే, కానీ మీ పాపం అంటే నాకు ఇష్టం లేదు. మీ పాపం అంటే ఇష్టం లేదు. ఇక్కడ చెబుతున్న మాటలు గుండెలు పగులుతున్నాయి. ప్రియులారా, ఆలోచన చేయండి. అందుకే పగటి యందు వాడు పాపము చేస్తాడు, నీవు ఈ కార్యములు రహస్యముగా చేస్తేవి కాబట్టి ఇశ్రాయేలు చూచుతుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేతునను. నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా అప్పుడు ఒప్పుకున్నాడు. నేను పాపము చేశానయ్యా, నేను పాపము చేశానని దావీదు నాతానుతో అనగా నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. ఇది చాలా ప్రమాదం. ఇది చాలా ప్రమాదం. పాపము చేస్తే చంపేస్తే అక్కడ తోడైపోతుంది. మనిషి బ్రతికుండగా తన పాపం అస్తమానం గుర్తుకొస్తూ ఉంటే గుండె ఏమవుతుంది? పగిలిపోతూ ఉంటుంది. గుండె పగిలిపోతూ ఉంటుంది. పాపమంత భయంకరమైనది. ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఇప్పుడున్నటువంటి చదువులు గొప్ప గొప్ప ఉన్నప్పుడు ఇవే సందర్భాలు అన్నీ కూడా, అన్ని ఇళ్లల్లో కూడా ఇవే ఆ వచ్చేటటువంటి గతాల గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు పాడైపోతూ ఉంటారు, వారి కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వాళ్ళకు మరలా రిపీట్ అవుతుంది. దావీదు అట్లా అయ్యాడు. అందు గురించి ఇక్కడ ఏమంటాడు? నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేటివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. నీకు పుట్టే బిడ్డ బ్రతకడు. నీకు పుట్టే బిడ్డ బ్రతకడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. ఇక్కడ కదా 27వ వచనంలో ఏమన్నాడు? అంగలార్పు కాలము తీరిన తరువాత, ఎవరు? యూరియా భార్య బెత్షెబా. అంగలార్పు కాలము తీరిన తరువాత, ఎవరు? భర్త పోయాడని కాలం అయిన తర్వాత దావీదు దూతలను పంపాడు. ఆమెను తన ఇంటికి రప్పించాడు. ఆమె అతనికి భార్య అయిపోయింది. అతనికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు గురించి ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ కుమారుడు బ్రతకడు అని ఎవరంటున్నారు? నాతాను. ఆ కుమారుడు బ్రతకడు. నీవు ఎన్నెన్ని యుక్తులు చేశావో, ఎంత భయంకరమైనటువంటి తీరి చేశావో అది నీ వెంట వస్తుంది. నీ కుటుంబానికి మనశ్శాంతి ఉండదు. నీ పిల్లలు అందరూ కూడా అదే. గ్రంథంలో చదివితే దావీదు పిల్లలు అందరూ కూడా అదే కారణం. నీకోసం చేతులు దారిపోయాయి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మోషే అక్కగారు మిరియాము తన మనసులో తనకులో సణుక్కుంది. సణుగుడే కుష్ఠరోగం తెచ్చుకుంది. దావీదు పాపం చేశాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న గురించి ఏమంటున్నాడు? నీకు మరణం ఉండదు, కానీ నువ్వు ఈ పాపముతో నువ్వు నలిగిపోతూ ఉంటావు. అది అయితే ఇక్కడ తర్వాత చూడండి, యెహోవా యూరియా భార్య 16వ వచనంలో, యూరియా భార్య దావీదునకు కనిన బిడ్డను. చూడండి ఇక్కడ ఏమన్నాడు? యెహోవా అంటున్నాడు, ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. చెప్పాడు కదా నాతాను. దేవుడు ఏం చేశాడు? బిడు మొత్తాడు, జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతే నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, దేవునిని బ్రతిమలాడుతున్న దావీదు, దేవునిని బతిమాలుతున్న దావీదు దేవుని దగ్గరకు వస్తున్నాడు. దేవుని దగ్గరకు వస్తున్నాడు, అడుగుతున్నాడు, నా బిడ్డను కాపాడు ప్రభువా, నా బిడ్డను కాపాడు ప్రభువా అని అడుగుతున్నాడు దావీదు. కానీ నాతానేమి చెప్పాడు? నీ బిడ్డ బ్రతకడు.
నాతాను దేవుని ప్రవక్త, అతను బ్రతకడు అని చెప్పిన తర్వాత ఇతను అడిగినప్పుడు బ్రతికిస్తాడా? ఆలోచించండి. ఈ రోషము గల దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏమి చెబుతున్నాడు, ఆ ప్రకారంగా జరుగుతుంది కదా. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి దేవుని బిడ్డ కొరకు దేవుని బతిమలాడగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చారు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండా ఉన్నాడు. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు నా మాటలు వినకియుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయేను అనే సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి 7 దినాలకేమయ్యాడు బిడ్డ? 7 దినాలు కూడా ఆహారం తినలేదు, మంచినీళ్లు తాగలేదు, దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు. ఎవరు? దావీదు. దేవుని అడుగుతూనే ఉన్నాడు దావీదు. ఆ సేవకులు పరిచర్య చేస్తున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు, కండిషన్ బాగోలేదు, ఏమని చెప్దాము అనుకుంటున్నారు. అలా ఉంది. చేస్తున్నప్పుడు గుసగుసలాడుకుంటున్నారు, బిడ్డ చనిపోయాడురా. దావీదు చూశాడు, వాళ్ళ వైపు చూస్తున్నాడు, వాళ్ళ ఫీలింగ్ చూస్తున్నాడు. అడిగాడు, బిడ్డ చనిపోయాడా? బిడ్డ చనిపోయాడా అని అడిగాడు. అని తన సేవకులను అడుగగా వారు చనిపోయిననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రాలు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. చాలా యాక్టివ్ దావీదు. చేశాడు, ఓకే, అయిపోయింది. అయితే దేవుడిని విడిచిపెడుతున్నాడా? అందుకే నాకు ఇష్టానుసారుడైనాడు దావీదు అన్నాడు ప్రభు. అందు గురించి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రాలు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించారు. అప్పుడు అతడు భోజనం చేశాడు. అతని సేవకులు అంటున్నారు, బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చారు, కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసి నీవు ఇలాగున చేయట ఏమని దావీదును అడుగగా అతడు, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చాను. ఇప్పుడు చనిపోయింది కాబట్టి నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును, కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. తర్వాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాను. రోషము గల దేవుడైనా తను ప్రేమించేవారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. మానవుడు సహజముగా తప్పిదము చేయొచ్చు, కానీ ఆ తప్పిదాన్ని కొనసాగించకూడదు. రియలైజ్ రావాలి, పశ్చాత్తాపం రావాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, దేవుని విడిచిపెట్టడు. ఆ విధంగా ఉన్నటువంటిది. అలాగైంది. బిడ్డ చనిపోయాడు. తర్వాత ఏమైంది? ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయండి. ఆ విధముగా ఇక్కడ చేశారు. ఇక్కడ చూడండి, నీవీలాగు చేటి ఏమని దావీదనగా బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించినేమో అనుకుని నేను ఉపవాసం ఉండి చేశాను అని చెప్పాడు. 25వ వచనంలో యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి ఆదిత్య అని అతనికి పేరు పెట్టాడు. కాబట్టి ఈ రీతిగా ఏమైనది దావీదు పాపము చేసి పాపం వలన వచ్చేటటువంటిది. అందుకే దేవుడు
ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మానవులపై రోషముగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమించేవాడు, ఆదరించేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆ రీతిగా రోషము గల దేవుడు మన దావీదు కుటుంబాన్ని ఆ విధముగా నడిపించాడు. ఇక మరొకటి శాపం వచ్చింది. ఆ శాపం ఎవరిది మనకు తెలుసు, చాలా వరకు ఎన్నోసార్లు మనం ప్రస్తావించాం. ఆ శాపం ఎవరిది అంటే రాజుల గ్రంథంలో, 2వ రాజుల గ్రంథంలో ఉన్నటువంటి వాడు ఎవరు? గ్యాహాజీ. గ్యాహాజీ ఏమి చేశాడు మనకందరికీ తెలుసు కదా. రాజుల గ్రంథం తీయండి. రాజుల గ్రంథం 2వ రాజులు 5వ అధ్యాయం. 2వ రాజులు 5వ అధ్యాయం. 2వ రాజులు 5వ అధ్యాయంలో ఇక్కడ 20వ వచనం నుండి చూద్దాం. అంతటా దైవజయుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందుననుకొని నయమానును కలుసుకున్నట్టుకై పోవచ్చు ఉండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుతున్న వానిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. కుష్ఠరోగముతో వచ్చిన నయమాను ఎక్కడికి వచ్చాడు? నయమాను ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎంతకాలం నుంచి ఈ కుష్ఠరోగం తగ్గడం లేదు అని చెప్పినప్పుడు ఆ నయమాను ఇంట్లో పనిచేస్తున్నట్టు పిల్ల అంది, మా ఊర్లో ఫలానా ఎలీషా గారని ఆయన ఉన్నారు, ఆయన దగ్గరకు వెళ్ళండి. అప్పుడు భార్య కూడా చెప్పింది, ఆ పిల్ల చెబుతుంది కదా వెళ్ళండి అని చెబితే, మంత్రి అతను నయమాను కుష్ఠరోగం ఉంది ఇతనికి, అతను పర్సనల్ ఉన్నాడు, పిఏ ఉన్నాడు, అతను కూడా వెళ్దామండి అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత నయమాను వాకిట నిలిచాడు. వాకిట నిలిచిన తర్వాత ఆ ఎలీషా చూశాడు. చూసిన తర్వాత వెళ్ళి 7 సార్లు మునుగు, నీ కుష్ఠరోగం తగ్గిపోతుంది. అప్పుడు నన్ను ఏంటో అంత దూరం నుంచి వచ్చి అని చెప్పేసి కోపడ్డాడు ఆ పిఏని. అతను అన్నాడు, సరే ఎంత దూరం వచ్చాము కదండి, చేద్దాం, అందులో పోయిందే ఉంది అని చెప్పి అతను చెప్పినట్లుగా వెళ్ళాడు. మునిగి లేచిన తర్వాత ఏమైంది? పసిపిల్లల దేహం వలె అయిపోయింది. కుష్ఠరోగం అంతా పోయి ఎవరికి? నయమానుకి. సంతోషంతో వచ్చాడు, ఏవేవో పట్టుకొచ్చాడు. మంత్రి గారు కదా, ఆయనకు లోటే ఉంటుంది. అన్ని రకరకాలైనటువంటి బట్టలు అవి ఇవి డబ్బు అంతా పట్టుకొచ్చాడు. వెండి బంగారం లాంటి కూడా తెస్తే ఆయన నయమాను గారు పిలిచేద్దాం అనుకుంటే, వెళ్ళిపో, నాకేం అవసరం లేదన్నాడు. ఎవరు? ఎలీషా ఇంక వెళ్ళిపోతున్నాడు. బ్రతిమలాడాడు, తీసుకోలేదు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు గెహాజీ మనసు ఏమైంది? అయ్యో, మా గురువు గారు ఏంటి బొత్తిగా ఎంత, ఎన్నో అవసరాలు తీరుతాయి కదా అని అనుకున్నాడు. అందుగురించి గెహాజీ ఏం చేశాడు? పరుగున దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన నయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించడానికి నా యజమానికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందును అనుకొని నయమానును కలుసుకున్నట్టుకై పోవచ్చు ఉండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి
తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు కనుక నీవు వారి కొరకు 2 మడుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అయ్యా, ఇప్పుడే మీరు ఇలా వచ్చేసిన తర్వాత వచ్చారు, ఎలీషా గారు నన్ను పంపించాడు, 2 మరుగులు వెండి కొన్ని దుస్తులు ఇస్తే వారికి ఇస్తాడట అని చెప్పేసి, ఏమిటి వచ్చావు, ఏంటి? సంతోషంగా ఉన్నాడు నయమాన్. ఎందుకని? తనకు కుష్ఠరోగం పోయింది, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏమి కావాలంటే తెస్తాడు. అక్కడ వద్దన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత గురువు గారు ఏమన్నారని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు నయమాన్ గారు ఏమంటున్నాడు? అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని మరి బతిమాలి 2 సంచులలో 4 మడుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? గెహాజీ ఇంటికి వెళ్ళిపోయి. చూసారా? ఆలోచించారా? మోషే గారి యొక్క సొడిగింది, దావీదు గారు పాపం చేశాడు, గెహాజీ దేవుని దగ్గర ఉంటూ లంచం పుచ్చుకున్నాడు, కక్కుర్తి పడ్డాడు. అందుచేత ఏం చేశాడు? అందుకు నయమాను తీసుకోమన్నాడు. వాళ్ళ ముందు అవి పోసుకుని వెళ్ళిపోయారు. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలయ్యగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా, ఎక్కడ చక్కబెట్టాడు. అమ్మయ్య, కాలర్ సరి చేసుకున్నాడు, వచ్చాడు, ఎలీషా గారి దగ్గర అలా నిలబడ్డాడు. ఎలీషా దగ్గర నిలబడ్డాడు. ఈయనెవరు? ఎలీషా. అంతా చెప్పగలడు ఆయన. అందు గురించి అక్కడ వచ్చింది. ఎలీషా వారిని చూచి గెహాజీ, నీవెక్కడి నుండి వచ్చావు? గెహాజీ, నీవెక్కడి నుండి వచ్చావు? చూడండి ప్రశ్న. నీవెక్కడి నుండి వచ్చితావు అని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎక్కడికి పోలేదు అనెను. నీ దాసుడనే నేను ఎక్కడికి వెళ్తానయ్యా, ఇక్కడే ఉన్నాను. అసలు గుండెలో భయం కలిగిందా? ఎక్కడికి వెళ్ళావు? చేసొచ్చిన పని సరే ఏమన్నా తడబడ్డా? తడబల్లలే. ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. అయితే ఇక్కడ అంటున్నాడు, ఎలీషా వారిని చూచి, ఆ మనుషుడు తన రథము దిగి, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా? గెహాజీ, నీ వెంటే ఉంటదయ్యా నా మనస్సు, నీ వెంటే ఉంటది నా మనస్సు. భయంకరం. నా చిన్నతనంలో మా పొలాన్ని అక్కడ పోతేస్తున్నారు. పోతేస్తుంటే అప్పుడు ఇంచుమించు నాకు ఇప్పుడు 7-8 సంవత్సరం అయ్యి ఉండొచ్చు. పోతేస్తున్నారు. పోతేస్తుంటే వీళ్ళు చేసే పనులు కొన్ని చూస్తున్నప్పుడు నాకు భయం వేసేది. అక్కడి నుంచి ఎవరియో బాతులు 2 ఆ మురికాలు వంట వస్తున్నాయి. వీళ్ళు చూశారు మనవాళ్ళు. ఎక్కడ ఇరియే అన్నాడు. మెల్లిగా దిగారు, దాన్ని పీకి తిప్పేశారు, పెట్టేశారు. అయ్యి బాబోయ్ అనుకున్నాను నేను. అలా చూస్తామేంటరీడా అని చెప్పేసి చేశారు. ఆ అన్నలు తెలుసు నాకు, ఆ అన్నలు ఇప్పుడు ఉన్నారు. అలా చేసి అలా పెట్టేశారు, అయిపోయింది. ఇంకొక రోజు ఏం చేశారంటే, పాతేస్తున్నప్పుడు
ఆ పని మనది కాదు, ప్రక్కన రాజుగారు వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఆ ధాన్యాన్ని పోతలు తోసేశారు, ఆ పొట్లో తోసి తల కలిపేశారు. ఎందుకో ఆయన వచ్చాడు, రాజుగారు వచ్చి అలా వచ్చి రావడంతో అందులో చేయి పెట్టి ఇలా 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 ఇలాగని ఇలా తీస్తాడు. నా గుండెలు రైళ్లు పరిగెడుతున్నాయి. భయం కదా మనకి, ఏంటిది, ఏంట్రా ఇది అని అడుగుతున్నాడు. ఏం చెప్తారు, ఏంటిది, గుళ్ళోకి పోతే ఏమన్నా అడిగితే పెడతారు ఎవడన్నాను. ఏం పనులురా, ఏమనలేదు ఆయన, ఇదే అన్నాడు, ఏం పనులురా మీకు అని చెప్పేసి. చూసారా ఎంత అవమానం, ఎంత అవమానం. అటువంటి ఇన్సిడెంట్లు మన మైండ్లో అలాగే ఎందుకుంటాయి? అవును ప్రియులారా, అందుగురించి ఇక్కడ ఉన్నటువంటి గెహాజీ దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని యొక్క సేవకుని దగ్గర ఉన్నాడు, నేర్చుకుంటున్నాడు, బలముగా ఉన్నాడు. అటువంటి గెహాజీ బుద్ధి ఏమైంది? ఆ యొక్క వస్త్రాల మీద, వెండి మీద మళ్ళింది. వెళ్ళి ఇంటికి వెళ్ళాడు, తీసుకున్నాడు, చక్కబెట్టాడు, వచ్చేసాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, నీ దాసుడు నేను ఇక్కడే ఉన్నానండి అన్నాడు. అన్న తరువాత అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? నిజమైన సేవకుడు, నిజమైన సేవకుడు. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. ఎలీషా కావాలంటే ఎంతైనా ఇస్తాడా మంత్రి, కానీ ఎలీషా అట్లాంటి వాడు కాదు. అందుకే ఇది సమయమా? ఇవన్నీ కనుక్కోవడానికి, ఇవన్నీ సంపాదించుకోవడానికి, ద్రవ్యాన్ని, వస్త్రాల్ని, ఒలివ చెట్లని, తోటల్ని, ద్రాక్ష తోటల్ని, గొర్రెల్ని, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును. ఏమన్నాడు? నయమానుకు వచ్చిన కుష్టు నీకును నీ సంతతికి అన్నాడు. నయమానుకంటే సరిపోయేది. మళ్ళా ఏమన్నాడు? నీ సంతతి అంటే నీ పిల్లలు. అదే కదా ఇప్పుడు పాయింట్, అదే కదా పాయింట్. ఏమన్నాడు నిర్గమాకాండంలో అన్నటువంటి విషయాలు ఏమిటి అంటే, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల పర్యంతము తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు, తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పిస్తాను. ఇక్కడ ఏమైంది? గెహాజీకి ఏమైంది? కుష్ఠం వచ్చేసింది. గెహాజీకి, నీకే కాదు నీ పిల్లలకు కూడా కుష్ఠం వచ్చేసింది. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎంత అవమానం అండి. వెండి తీసుకున్నాడు, దుస్తులు తీసుకున్నాడు, చక్కబెట్టాడు, వచ్చేసాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి ఎలాగ వెళ్ళాలి? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు గెహాజీ చక్కగా వెళ్తాడా? కాలర్ సరిసుకుని, మంచి వస్త్రాలు వేసుకుని, మంచి బట్టలు ఉన్నాయి, ఇంటి దగ్గర వెండి ఉంది, అక్కడ ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ శరీరం ఏమైపోయింది? కుష్ఠం వచ్చేసింది. కుష్ఠంతో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తే అక్కడ కూడా వాళ్ళ పిల్లలు కూడా కుష్ఠం వచ్చేసింది. చూసారా? ఏమంటారు అక్కడ నుంచి? ఈరోజు వెండి తీసుకున్నావు, బట్టలు తీసుకున్నారు, రే ఆ ఇంట్లో చూసారా వాళ్ళిద్దరికి అలా వచ్చేసి, వాళ్ళ పిల్లలు కూడా అలా వచ్చేసిందట్రా, ఎలా చేశారో చూసారా రే అని చెప్పేసి అవమానాలు, జీవితం అంతా అయిపోయింది. ప్రియులారా, ఆలోచన చేయండి. మిరియాము తన మనసు, తన యొక్క సహోదరుని గురించి సణుక్కుంది, దేవుని యొక్క కోపానికి బలైంది. ఏం తెచ్చుకుంది? కుష్ఠము తెచ్చుకుంది. దావీదు పాపము చేశాడు, మొదట పుట్టిన బిడ్డని తీసేశాడు. అంతేకాదు, నీ కుటుంబం శాంతిగాని సంతోషంగానే ఉండదు, యుద్ధాలతో సాగిపోవలసిందే నీ జీవితం అని చెప్పేసి దావీదుని అన్నాడు. దావీదు కుటుంబంలో లేదు, మీరు గ్రంథాలు చదివితే తెలుస్తుంది, అసలు లేదు, మనశ్శాంతి లేదు దావీదుకి. నీవు దేవుని మందిరం కట్టడానికి వీల్లేదు అన్నాడు. అయితే ఆ ప్రకారముగా వారయ్యారు. ఇక్కడ వచ్చేసరికి మూడవదిగా గెహాజీ ఏమయ్యాడు? కుష్ఠం తీసుకున్నాడు.
ఉగ్రత తెప్పించుకున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం, నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషముని వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేసేవాడు. వేవేల మందికి కృప చూపుతూ తండ్రుల దోషము ఎవరి మీదకి వేస్తానంటున్నాడు? పిల్లల మీదకి. అందుకే మన పిల్లలు బాగోవాలంటే మన ప్రవర్తన బాగోవాలి. మన పిల్లలు బాగోవాలంటే మన ప్రవర్తన బాగోవాలి. మన ప్రవర్తన బాగోకే మన పిల్లలకు ఒకవేళ వస్తుందేమో ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. మా ప్రవర్తన సరైనది కాకపోతే దేవుడు బిడ్డలకు ఇచ్చేటటువంటి ఆ యొక్క శోభ చాలా బాధాకరమైనదేమో. అందుకే ఇక్కడ చెబుతున్నాడు యెషయా 65:7, మీ దోషములు బట్టి, మీ పితరుల దోషమును బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచి నేను వేస్తాను. మీరు చేసిన దాన్ని బట్టే నేను చేస్తాను. నేను వారికి వారి పితరులకి ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపోయే వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారికి నేను పంపిస్తాను. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని కోపం ఎలా ఉంటుందో, దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో మనకి ఇక్కడ కల్లారా చూసా. ముగ్గురిని మీకు చెప్పి, ఇంకా ఉన్నారు గ్రంథంలో, ఈ ముగ్గురు నీకు బయట పెట్టాను. మోసే మీద సనుక్కున్న అక్క అన్నలు అహరోను, మిరియాములు, దావీదు మనసు పడిన బెత్షెబా, ఊరియా భార్య, తనకు మొదలు వచ్చిన బిడ్డ నాతాను వచ్చి నీ బిడ్డ బ్రతకదు అన్నాడు. అంతేకాదు, నీకు మనశ్శాంతి ఉండదు, యుద్ధాలతో సాగిపోతుంది నీ జీవితం అంతా. గెహాజీ నమ్మకంగా ఉన్నాడు ఎలీషా దగ్గర, కక్కుర్తి పడ్డాడు, అయిపోయాడు. అలాగే అపోస్తుల కార్యాలకు వెళ్తే అతను పేతురు యోహానుల దగ్గరకు వచ్చి అడుగుతాడు కదా, సీమోను. ఆ సీమోను ఆ విధంగానే దేవుని దగ్గరకు వచ్చాడు. నాకు ఆ వరము కావాలి, ఆ వరము కావాలి. ఏ వరము? పరిశుద్ధాత్మ అనేటువంటి వరం నాకు ఇస్తే దానిలో నేను సంతోషిస్తానంటే, అతను ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ వరము చేత అతను అనేక డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వచ్చాడు. అందుకే ఇక్కడ గెహాజీ అసలు సమయం లేకుండా అయిపోయాడు. వెంటనే ఎలీషా ఇచ్చాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గారడీ సీమోను ఏమన్నాడంటే, ఆ పాపం కానీ అది కానీ నా మీదకి రాకుండా చూడండి, ఏదో పొరపాటున అనేసానని క్షమించమని వేడుకున్నాడు. వాళ్ళు కూడా అన్నారు, నీ హృదయం మంచిది కాదు, అయినా సరే ఇప్పుడైనా సరే దేవుడిని అడుగు, యథార్థమైన హృదయానికి వస్తే ఆయన నిన్ను క్షమించునేమో. కాబట్టి ఆ రీతిగా మీరు సిద్ధపడమన్నారు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. ఈ రీతిగా దేవుడు రోషము గల దేవుడు. ఆయన ద్వేషించే వారి విషయంలో 3-4 తరాలు అన్నాడు. తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తానన్నాడు. ఆయన ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు ఆశీర్వది. ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని నడిచే వాళ్ళని ఎన్ని తరాలు అన్నాడు? 1000 తరాలు. 1000 తరాలు. నిర్గమాకాండం 34:6-7 వచనాల్లో చూడండి, ముగించుకుందాం. నిర్గమాకాండం 34:6-7 వచనాల్లో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దీర్ఘశాంతము, మోషే గారి గురించి కనికరము దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యముల గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందిని కృప చూపుతూ దోషమును, అపరాధమును, పాపమును క్షమించును కానీ, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును కానీ, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును కానీ, దావీదు పాపము, మిరియాము అపరాధముల అపరాధము, ఈ యొక్క గెహాజీ దోషమును,
అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దౌష్టన్యమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించాను. కాబట్టి ప్రియమైన వారలారా, తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మన పూర్వీకులు అంటూ ఉంటారు, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, బైబిల్ లేదు, ఏమీ తెలియదు. ఒకడు సొమ్ము తినకరా, ఒకడికి మోసం చేయకురా, రేపనే రోజు అది మనం లెక్కప్పు చెప్పవలసి ఉంటుంది, అది మన బిడ్డల మీదకి వస్తుంది, అది మన బిడ్డలు మనకు శిక్ష పొందుతారు అని చెప్పి పూర్వీకులు వాళ్ళకి ఏమి తెలియకపోయినా మాటలు చెప్పేవారు, మాటలు చెప్పేవారు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి, ఆలోచన చేయి. దేవుని వాక్యం ఎంత సూటిగా మనకి ఈరోజు వినిపిస్తున్నాడో చూడండి, ఎంత సూటిగా వినిపిస్తున్నాడో చూడండి. ఈ సమయంలో ఆయన ఉగ్రతకు బలి అవుదామా, ఆయన ప్రేమను నిలుపుకుందామా? ఆలోచించి ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకొని ప్రభువునందు విధేయత కలిగి జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో ఫలింపజేసి మిమ్మల్ని మరింత బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఉచితమైన కృపలో ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభువా. మరి 3-4 తరాలు అన్నారు మిమ్మల్ని ద్వేషించే వారి విషయంలో, అయితే మిమ్మల్ని ప్రేమించే వారి విషయంలో 1000 తరాలు అన్నారు. ప్రేమించేది ఎక్కువ ఉంది, ద్వేషించే వారికి తక్కువ ఉంది. నువ్వు గొప్ప దేవుడవు కాబట్టి ఈ రీతిగా నీ కుమారుడైన యేసుక్రీస్తును మాకు ఇచ్చి ఈ లోకానికి పంపించి మీరు ఆయన రూపమును చూసి ఆయన యొక్క వాక్కులను విని, ఇదిగో ప్రభు ఈ సమయం వరకు మేము బలపడుతూ ఉన్నాం. మరి రీతిగా ప్రతి ఒక్కరూ ఈ సందేశాలను అర్థం చేసుకుని ఆత్మీయంగా బలపడడానికి కార్యము చేయమని, అల్పుడనైన నన్ను నాకున్నటి కొద్దిపాటి జ్ఞానముతో మీ మనసులో ఈ విషయాలను పెట్టి మిమ్మల్ని మరింత బలపరచాలనే ఉద్దేశం. మరి వచ్చిన తలంపులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రతి బిడ్డ హృదయంలో భయం కలిగించి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి కార్యం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.